ఆప్కి అదాలత్లో జగదీష్ టైట్లర్ గారి మీదున్న ఆరోపణ. ఈయనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ప్రెషర్ చేస్తారు. టైట్లర్ గారు, ఇంప్రెషన్ అయితే ఇదే. మీరు తరచూ అంటూ ఉంటారు, నాకు వ్యతిరేకంగా ఏ కేసు రాలేదు, ఏ సాక్ష్యాలు చెప్పలేదు. ప్రజల మనసులో ఉన్నది ఇదే. మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఎందుకు రాలేదంటే ప్రజలు మిమ్మల్ని చాలా పవర్ఫుల్ అనుకుంటున్నారు, భయపడుతున్నారు, అందుకే అలా చేయలేదు. విషయం ఏమిటంటే 84 గొడవల తర్వాత 11 కమిషన్ ఏర్పాటు చేశారు. అందులో 7 కాంగ్రెస్ టైంలో, 4 బీజేపీ టైంలో అదే అద్వానీ గారు జరిపించారు. అప్పుడు విషయం ఏమిటంటే 10,000 అఫిడవిట్ తోటి కేసు జరిపించారు. జగదీష్ టైట్లర్కు వ్యతిరేకంగా ఎవరు కేసు పెట్టలేదు. అప్పుడు నేను మంత్రిని కూడా కాదు, అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండేది. అప్పుడు ఎందుకని ఎవరు అఫిడవిట్ వేయలేదు. 22 సంవత్సరాల తర్వాత ఒక నానావతి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వమే దానంతా నడిపిస్తున్నారు. ఆ తర్వాత రెండో అఫిడవిట్ వచ్చింది. ఒక అఫిడవిట్ లో ఏమంటున్నారంటే, సర్దార్ సురేందర్ సింగ్ నేను 9 గంటలకే గురుద్వార్లో టైట్లర్ గారిని సర్దార్లపై దాడి చేయమని నేను చెప్పినట్టుగా వారు అనడం జరిగింది. ఇకపోతే మీరు దీన్ని చూడండి. ఇది దూరదర్శన్ ప్లే చేసిన వీడియో. ఇందులో 7:30 గంటలకు అదే రోజు నేను రాజీవ్ గాంధీతో పాటు పెద్ద పెద్ద లీడర్స్తో పాటు ఇందిరాగాంధీ బాడీ దగ్గరే దాదాపు 3:30 వరకు అక్కడే ఉండడం జరిగింది. కానీ నన్ను 9 గంటలకు ఎవరు చూసారు? తప్పకుండా ఇది దూరదర్శన్ వీడియో. మరొక విషయం ఏమిటంటే, దీనివల్ల ఏం ప్రూవ్ అవుతుందంటే పొద్దున 7:30 నుంచి మీరు గాంధీ గారి డెడ్ బాడీ దగ్గరే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. నిజం చెప్పాలంటే నేను అక్కడే ఉన్నాను. నేను మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని చూస్తాను, ఇది ప్రజలకి వేసి చూపిస్తాను. ఇదే మొదటి ఎవిడెన్స్, సరేనా? ధవన్ సారు ఉన్నారు, మొహమ్మద్ యూనుస్ ఖాను ఉన్నారు, అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. అప్పుడు మిగతా లీడర్స్ కూడా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అంతమంది లీడర్స్ ఉన్నారు కదా, కానీ ఒక్కళ్ళు కూడా చెప్పలేదా జగదీష్ టైట్లర్ అక్కడే ఉన్నారు అని? ఎందుకు చెప్పలేదంటారు? సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. ఆ ఫిలింలో ఎవరెవరు ఉన్నారన్నది సిబిఐ ప్రతి ఎవిడెన్స్ ని తీసుకుంది. సిబిఐ 1300 మంది దగ్గర వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఎవరు కలలో కూడా వెళ్లి అలా విచారించారు. అంతగా విచారణ జరిగింది. నేను ఒకరిని కొనగలను, ఇద్దరిని కొనగలను. 1300 విట్నెస్ ని కొనగలనా? అది సర్దార్ విట్నెస్ ని కొనగలనా? వాళ్ళు కాంగ్రెస్ మీద చాలా కోపంగా ఉన్నారు. నేను ఎవరినైనా కొన్నట్టుగా వాళ్ళలో ఏ ఒక్కరైనా చెప్పారా? నా పైన నింద వేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా వచ్చి ఆ సమయంలో చెప్పారు. అతని పేరు నేను చెప్పను, అతనే ఈ ఫుల్ గేమ్ అంతా ఆడింది. మీరు వెళ్లి సుందర్ సింగ్ గారి ఫుల్ ఇంటర్వ్యూని చూస్తే మీకే తెలుస్తుంది. అది దాదాపు 25 నిమిషాల వీడియో. అందులో 2 లాయర్ల పేరు చెప్పారు. గేమో ఆయన ఏమంటున్నారంటే సాక్ష్యం చెప్పిన అబద్ధం చెప్పారు. కానీ ఈయన మళ్ళీ ఏమన్నారంటే, నేను అఫిడవిట్ ఇచ్చాను, కానీ వీళ్ళు నన్ను భయపెట్టి ఆ అఫిడవిట్ కూడా మార్చేశారని చెప్పారు. ఇది మరొక అఫిడవిట్, అదే సీడీ. ఇందులో వారు ఏం చెప్పారంటే, నాకు హిందీ తెలీదు, ఉర్దూ తెలీదు, ఇంగ్లీష్ తెలీదని నేను గురుమ్కేకి నాకు నేనుగా వెళ్లి అదే నానావతికి ఇచ్చొచ్చాను. పేపర్ కూడా నేనే తీసుకున్నాను. అలాగే నేను జగదీష్ టైట్లర్ని చూడలేదు. నేను ప్రెషర్ చేసి నానావతికి పంపలేను కదా. ఇంతకుముందు ఇచ్చింది ఆయన కూడా ఏమంటున్నారంటే, నాతో రాయించారు, అలాగే పేరు కూడా తీసుకున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇందువల్ల నాకు గాయమైంది అని అందుకు కాంపన్సేషన్ కూడా తీసుకున్నారు. కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా చూపిస్తాను. కానీ ఈయన ఏమన్నారంటే, నన్ను భయపెట్టారు కాబట్టి నేను ఢిల్లీ వదిలేసి పంజాబ్కి పారిపోయాను. జగదీష్ టైట్లర్ గారు మనుషులు నన్ను చేసేశారన్నారు. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. నా దగ్గర ఇంకో వీడియో ఉంది. వాళ్ళ నాన్న చెప్పారు, వాళ్ళ సహోదరులు కూడా చెప్పారు, మేము మా కొడుకుతోనే కలిసి ఉన్నాము, గురుద్వార్లోనే ఉన్నాము, తన అబద్ధం చెప్తున్నాడని. ప్రజలకి ఎవిడెన్స్ ఓకే, ముందు ఇందులో సుందర్ సింగ్ టేపు ఉంటుంది, వాళ్ళ నాన్నగారు టేపు ఉంటుంది, అలాగే వాళ్ళ బ్రదర్ టేపు ఉంటుంది. నేను ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఆప్కి అదాలత్కి ఇంత పకడ్బందీగా అయితే ఎవరు రాలేదు. లేదు, నేను చాలా అలిసిపోయాను.
అలాగే ఇక చూసుకున్నట్టయితే నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఢిల్లీ వాళ్లకు నా గురించి బాగా తెలుసు. ఈరోజు ఉదయం ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ నాతో ఏమందంటే, నన్ను తీసుకువెళ్లి నాతో అబద్ధం చెప్పించి ఎన్ని రోజులు తిండి పెట్టగలరు అని అడిగారు. నేను ఏమన్నానంటే ఇదంతా చాలా తప్పు అన్నాను. కొన్నిసార్లు నాకు చాలా భయంగా ఉంటుంది. వాళ్ళు నన్ను టార్గెట్ చేసి అసలైన దోషుల్ని తప్పిస్తున్నారేమో అని సందేహంగా అసలు ఉంది. కల్ప్రిట్ ఎవరు అది తెలిసేంత వరకు ప్రజలు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? అది నేను మీకు చెప్తాను. ఐ కెన్ గివ్ యూ 14 FIR. అందులో RSS, బీజేపీ లీడర్స్ పేర్లు కూడా ఉన్నాయి. ఎవరు దీన్ని కానీ పట్టించుకోలేదే. ప్రభుత్వం మీదే కదా, 5 సంవత్సరాలు మీరున్నారు, అంతకు ముందు కూడా మీరే పవర్ లో ఉన్నారు, కానీ మీరు ఏం నేనేమంటున్నానంటే చేయలేరు కదా. 84 తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది. ఆల్రెడీ టార్గెటెడ్ మీ బికాస్ బీజేపీకి అకాలీస్ మద్దతు కావాలి. ఎప్పుడు ఎలక్షన్స్ అయితే వచ్చినా కాంగ్రెస్ సరే. ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకని ఇంకా యాక్షన్ తీసుకోలేదు అని. వైనాట్ నేనిప్పటికీ చెప్పగలను ఎవరి పని చేశారో. 84 ఇదేం చిన్న విషయం కాదు, అది చాలా దారుణం. వాళ్ళని ఉరితీయాలి. కానీ ఒక అమాయకుణ్ణి నుంచోబెట్టి వాళ్ళు పాలిటిక్స్ చేశారని, సర్దార్ పాలిటిక్స్ చేశారని ధైర్యముంటే నా కాన్స్టిట్యున్సీకొచ్చి ఓడించమనండి. ఒక్క సర్దార్ ఒక్కరు కూడా వచ్చి ఇలా అనలేదు. చెత్త పార్టీస్కంతా సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను సిక్ ఫ్యామిలీలో ఎలా గెలిచి వస్తున్నాను, సిక్ ఫ్యామిలీస్ నన్ను గురుద్వారాకు ఎలా పిలుస్తున్నారని, నేను వాళ్ళ సుఖదుఖాల్లో ఎలా పాలు పంచుకుంటున్నాను అది చూడాలి కదా. అప్పటి కూడా చూడండి, నా ఇంట్లో ఏది జరిగినా సరే ఆ కుటుంబాల నుంచి 6 మంది అయినా వస్తారు. నేను మీడియాకు ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ లోకమంతా తెలిసేలా చేశారు. వాళ్ళు 2 గంటల పాటు రోడ్డు బ్లాక్స్ చేశారు, సిక్కులే చేశారు. ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. 2 గంటల పాటు షూట్ చేశారు, దాని గురించి ఏమీ తెలీదు. ఎందుకంటే పబ్లిక్ లో వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించకూడదని అలా చేయడం జరిగింది. ఇప్పటికీ నేను తయారుగా ఉన్నాను. ఎవరైనా వచ్చి నన్ను ఈ విధంగా అంటే, జగదీష్ టైట్లర్ ని మేమక్కడ చూశాము అని అప్పుడు చెప్తాను నేనెక్కడున్నానన్న ప్రూఫ్ గురించి వాళ్ళతోటి. వాళ్ళందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు, అంతా అబద్ధాలు మాట్లాడుతున్నారు. సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే ఏదైనా నష్టం జరుగుతుందా అంటే దీని అర్థం సిబిఐ ఎప్పటికైనా క్లీన్ చిట్ ఇస్తే వాళ్ళని కుట్రదారులుగా భావించాలి, ఈ దేశంలోని రాజ్యాంగాన్నే మార్చాలి. అదే నేను కోరుకునేది. ఇది ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయం మాత్రమే. ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఎవరికి ఈ విధంగా జరగకూడదని. పొలిటికల్ లీడర్స్ మీద ఉండే నమ్మకమంతా పోతుంది కదా. ఒక జనరేషన్లో ఎవరైతే ఏదీ చూడలేదో వాళ్ళు ఏం చెప్పగలరు? మా అమ్మాయి కూడా నాతో అంటోంది, నాన్నా మీ పేరు పూర్తిగా పాడైంది. అప్పుడు నాకు ఎలా ఉంటుంది? మీరు కాస్త ఆలోచించండి. ఆ పరిస్థితిలో నా పరిస్థితేంటి? ఇక ఈ పనికిమాలిన అకాళీస్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎంతగా కూరుకుపోయారంటే గన్సాబ్ పాటల్లాగా. ఆ గన్సాబ్ని మనం చేసిన తప్పుల గురించి మన్నించమని క్షమాపణ అడుగుతామో, వాళ్ళ గన్సాబ్ని పూర్తిగా చదవడం జరుగుతుంది. వాళ్లే అబద్ధాలు చెబుతున్నప్పుడు ఈ గాలిబుల్తో కలిసి రాజకీయం చేస్తున్నారు, అలాగే అబద్ధాలు చెబుతున్నారు. ఈ రోజు కూడా చూడండి, నేను ఇక్కడికి రావడానికి ముందు ప్రూఫ్తో కూడా వచ్చాను. ఇప్పటికి కూడా చెప్తున్నాను, పెద్ద పెద్ద లీడర్స్తో చెప్పండి, బాదల్తో చెప్పండి, ఆయన కొడుకుతో చెప్పండి, అలాగే గురుద్వార్ కమిటీతో కూడా చెప్పండి. టైట్లర్కు వ్యతిరేకంగా ఒక ఆధారాన్ని తీసుకురాగలరా? ఎవరు తీసుకురాలేరు. ఈ రోజుకి నేను చెప్పగలను. నా పరువు పోయేలా చేశారు. ఎంతగా అంటే నా పార్టీ కూడా నన్ను క్షమించలేనంతగా చేశారు. ఇప్పుడు మీరిచ్చిన ఆధారాన్ని మనం చూద్దాం. సురేందర్ సింగ్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఆయన అబద్ధం ఎలా చెప్తున్నారో అనే ఆధారాన్ని కూడా టైట్లర్ గారు తీసుకొచ్చారు, అది ఇప్పుడు మనం చూద్దాం. जिस वक्त भारतीय जनता पार्टी का राज आया तो मैं उस वक्त ये कहा भी जिन्हों के नुकसान हुए ने, सट्टां लगियां ने, उन्होंने मुआवजा मिलेगा। तो मैं वो मुआवजा लैन वास्ते जिहड़े कि वकील सन उन्होंने नाल गल की, उन्होंने जो मजबूर बनाया वो अंग्रेजी च बनाया तो मेथों उहदे ते साइन करा। ਤੇ ਦੂਸਰਾ ਜਦੋਂ ਮੈਨੂੰ ਪਤਾ ਲੱਗਾ ਕਿ ਉਹਦੇ ਵਿੱਚ ਤਾਂ ਸ੍ਰੀ ਜਗਦੀਸ਼ ਟੈਟਲਰ ਦੇ ਖਿਲਾਫ ਲਿਖਿਆ, ਤਾਂ ਮੈਂ ਦੁਬਾਰਾ ਐਫੀਡੇਵਿਟ ਦੇ ਕੇ ਆਪਣਾ ਸਪਸ਼ਟੀਕਰਨ ਦੇ ਦਿੱਤਾ ਕਿ ਮੈਂ ਜਗਦੀਸ਼ ਜੀ ਨੂੰ ਨਹੀਂ ਵੇਖਿਆ। ఈ సురేందర్ సింగ్ ముందు ఒక మాట చెప్పారు, తర్వాత ఆ మాట మార్చేశారు. తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే ఈయన ఫాదర్, ఆయన కూడా ఈయన అబద్ధం ఆడారని చెప్పారు. ఆయన ఈయనకి అనుచరుడిగా ఉన్నాడు, ఆయన తమ్ముడు కూడా ఉన్నాడు. మనం రెండు ఇప్పుడు చూద్దాం. ఈయన ఫాదర్ అలాగే ఈయన తమ్ముడు ఏం చెప్పారో చూద్దాం. వాళ్ళు చెప్పింది ఈ వీడియోలో ఉందన్నారు. आपने कभी जगदीश टाइटलर को इन दंगों के बीच में या लोगों के साथ देखा आपने?
कोई उनका मतलब कि आपको किसी हो कि अभी उनका वहाँ उनको हाजिरी थी उनकी ना। उसमें, या उन्होंने लोगों को उकसाया उसके लिए? ना जी, कितने दूर दूर तक भी दिखाई नहीं दी। सुरिंदर सिंह जो आपके बेटे हैं, जो वहाँ के ग्रंथी थे, हाँ। वो बार बार एक बयान दे रहे हैं कि मैंने वहाँ पे जगदीश टाइटलर को दंगा लोगों को उकसाते हुए देखा, जो लोग दंगा कर रहे थे। जी। तो इस बात में कितनी सच्चाई है? इसमें वो 100% झूठ बोल रहा है। दंगे के समय आपने जगदीश टाइटलर जी को या किसी और को वहाँ दंगों को भड़काते हुए या लोगों को भड़काते हुए देखा आपने? नहीं, बिल्कुल नहीं। बिल्कुल नहीं देखा आपने। 84 के दंगों के बारे में कभी सीबीआई ने आपसे कोई जानकारी प्राप्त करने की कोशिश की, या आपने उनको देने की कोई कोशिश की? नहीं, सीबीआई ਨੂੰ ਅਸੀਂ ਆਪ ਜਾ ਕੇ ਉੱਥੇ ਬਿਆਨ ਦੇ ਕੇ ਆਏ ਆ ਜੀ। ਅਸੀਂ ਫੁੱਲਮੰਗਲ ਗੁਰਦੁਆਰੇ ਹੀ ਜਿੱਥੇ ਦੱਸਿਆ ਜਾ ਰਿਹਾ ਕਿ 3 ਕਤਲ ਹੋਏ ਆ, ਉੱਥੇ ਅਸੀਂ ਪੂਰਾ ਦਿਨ ਔਰ ਰਾਤ ਦੇ 11 ਵਜੇ ਤੱਕ ਉੱਥੇ ਅਸੀਂ ਕਿਸੇ ਜਗਦੀਸ਼ ਟਾਈਟਲਰ ਨੂੰ ਜਾਂ ਕਿਸੇ ਹੋਰ ਨੇਤਾ ਨੂੰ ਵੀ ਕੋਈ ਦੰਗੇ ਭੜਕਾਉਂਦਿਆਂ ਨਹੀਂ ਨਾ ਦੇਖਿਆ। ఇక మీరు రెండోది చెప్పింది జస్బీర్ గురించి. అవును, జస్బీర్. అవును, అవును. జస్బీర్ గురించి. జస్బీర్ ఏమన్నారంటే, మీరు ఆలోచించండి, జస్బీర్ 3వ తేదీన 35 కిలోమీటర్ల దూరం వచ్చి రాత్రుల్లో తిరుగుతున్నారు. అప్పుడు నేను సుజా సింగ్ ఇంట్లోనే కదా ఉన్నాను. నేను ఆర్మీ వాళ్లతోనూ అలాగే పోలీసులతోనూ ఆర్టీ అడిగాను. 3వ తేదీ కర్ఫ్యూ ఉంది, జనాలెవరూ తిరగడానికి వీల్లేదు. ఆయన తిరుగుతున్నారు. అలాగే అంటున్నారు మినిస్టర్ వచ్చారు అని. నేనొక ఆర్డినరీ ఎంపీ, నేను ఫియట్లో వచ్చాను. మినిస్టర్ వచ్చి దిగారు, ఆయన చుట్టూ పోలీసులున్నారు. అప్పుడు ఆయన కార్ నుంచి కిందికి దిగి అన్నారు, ఇక్కడ సిక్కులు ఎక్కువగా లేరు. నేను లీడర్స్తో ఎలా చెప్పగలను నా పొజిషన్ పైకి రావడానికి సిక్కుల్ని ఎలా న్యూస్ చంపాను పేపర్లో అని. వచ్చిన ఇంటర్వ్యూని చూసారంటే ఇందులో ఆయన ఏం చెప్పారంటే, నేను 2002లో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసారంటే జగదీష్ టైట్లర్ గారు ఇలా అన్నారు, భగత్ ఏరియాలో ఏం జరిగిందో చూడండి, నా ఏరియాలో ఏం జరగలేదు, నా లీడర్కి నేనేం సమాధానం ఆ చెప్పాలి. రోజు రాత్రి సుజత్ సింగ్ ఇంట్లో ఉన్నారు. కానీ సుజత్ సింగ్ మాత్రం ఈయన ఎవరో కూడా తెలీదన్నారు. నేను ఆయన వాంగ్మూలాన్ని సరే, తీసుకొచ్చాను. సుజత్ సింగ్ ఇప్పుడు ఆయన ఏం చెప్పారో చూద్దాం. कोई जसवीर को मैं नहीं जानता, ना देखा ही ना मतलब उन्होंने आप कभी उनसे नहीं मिले? कभी कभी भी नहीं। कभी वो किसी तरह की कोई चर्चा उनकी ना कोई तरह किसी आपसे को कोई बिल्कुल कभी नहीं हुई। तो अब तक नहीं हुई। जसवीर सिंह जी का कहना है कि वो 84 के दंगों के बाद आपके यहाँ आए, ठहरे वो। तो मैं- इस बात में कितनी सच्चाई है? और ये बिल्कुल झूठा और फरेबी इंसान है। बल्कि ये जब अखबारों में आया तब मैंने गुरचरण बब्बर से पूछा, मैं ये लफ्ज़ मेरे थे, मैं ये कुत्ता कौन है जब ऐसे भौंकता रहा, लफ्ज़ मेरे ये थे कि नहीं ये जमुना पार का रहने वाला। मैं जो उसने मेरा नाम क्यों लिया जब मैं उसे जानता नहीं, पता नहीं, मेरे घर आया नहीं, क्यों ये पेपरों में आ गया? ఈ బేస్లోనే సీబీఐ ఎంక్వైరీ చేసింది. హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ చేశారు. ఇక సీబీఐ మాత్రం ఏం చేయగలుగుతుంది? సాధారణ పౌరులను అడగండి, జడ్జెస్ని అడగండి. ఇంత వాగ్వాదం జరిగిన తర్వాత ఇది అబద్ధమని తేలాకే నాకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఎందుకు అరుస్తున్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక చిన్న అనుమానమున్నా సరే, ఒక చిన్న సందేహం ఉన్నప్పటికీ ఆ సందేహం కూడా లేదు. అందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 82, 84 ఏళ్లైనా ఇంకా ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. వారితో వాంగ్మూలం తీసుకోవడం మంచిదని చెప్పాను. ఆయనకి ఏదైనా జరుగుంటే ఏమనుండేవాళ్లు? మీరు అబద్ధం చెప్తున్నారా అనేవాళ్లు. యు ఇమాజిన్ రజిత్ సార్, వాళ్ళు నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టారన్నది. దాదాపుగా 25 ఇయర్స్ చాలా మంది నన్ను వెంటాడి వేటాడారు, అది కూడా ఏ కారణం లేకుండానే. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఈ దేశం ప్రజలు కూడా ఇది చూస్తూ ఉంటారని నమ్ముతున్నాను. మీడియా కూడా చాలా వరకు రోల్ ప్లే చేసింది. ఒక్క మీడియా మాత్రమేంటి, ప్రతి ఒక్కరూ చాలా డ్యామేజ్ చేశారు. ఒకవేళ లైబుల్ అనేది ఉంటే అప్పుడు నేను 100 కోట్లు తీసుకునిండేవాణ్ణి. దాదాపు 100 కోట్లు. ఎంత అబద్ధమో తెలుసా? లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పారు. నా జీవితంలో నేనసలు ఊహించలేకపోయాను మనుషులు ఇంతగా దిగజారిపోతారు అని. వాళ్ళ అబద్ధాన్ని బాగా పెంచి పోషించారు. ఇదొక భారతదేశం, అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్. అందులో అబద్ధం ఉన్నట్టయితే ప్రజల మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఏజెన్సీ నమ్మడం లేదు, ప్రజలు కూడా నమ్మడం లేదు. చెప్పాలి అంటే మీడియా చాలా పవర్ఫుల్ అయింది. గవర్నమెంట్ ని సాధిస్తుంది, క్రిమినల్స్ ని సాధిస్తుంది. కానీ మీడియా ఇప్పుడు నన్నేం చేసింది చూడండి. వీళ్ళని నేను వేడుకుంటూనే ఉన్నాను, ప్రూఫ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు. నేను చీటికి మాటికి మీడియాతో చెప్పాను దీన్ని చూడండి అని, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరూ పేపర్నే నమ్మారు.
ఏదైతే అబద్ధమో దాన్నే వాళ్ళు రాశారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా అదే నిజమైంది. ఈ రోజు పబ్లిక్ దృష్టిలో నేనెంతగా దిగజారిపోయాను అంటే ఇప్పుడు నా పరిస్థితి చూసుకుంటే సిగ్గుగా ఉంది. జస్ట్ లుక్ ఎట్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ గురుద్వారకు చెందిన వాళ్ళు అందరూ ఒక్కటైపోయారు, కలిసిపోయారు. వాళ్ళ లేడీస్ ఏం చేశారు, వాళ్ళ పిల్లలు ఏం చేశారు, ఆ పిల్లలకు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పించారా? నేను ఇల్లు కూడా ఇప్పించాను, ఉద్యోగాలు ఇప్పించాను, ఎన్నో ఫ్యామిలీస్ ని కాపాడాను, వాళ్ళకు అన్నం ఏర్పాటు చేశాను, అలాగే వాళ్ళ కుటుంబానికి తగిన రేషన్ కూడా అందించాను. నేను నందా సార్ ఇప్పుడు ప్రాణాలతో లేరు, ఆయన ఎస్కాట్ మొదటి మనిషి. అలాగే అపోలో టైర్స్ వాళ్ళ గ్రూప్ ఉండేది, రెండు ఒకటే. నేను వాళ్ళ దగ్గర 7 లక్షల రూపాయల చెక్కు తీసుకుని గురుద్వారాకు అందజేశాను. గుడిని బాగు చేయడానికి, ఫర్నిచర్ తీసుకోవడానికి. వాళ్ళు నాతో చెప్పారు, మీ దగ్గర ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి అని. నేను ఇదే గురుద్వారా ప్రజలకు 7 లక్షల రూపాయలు తీసుకువెళ్ళిచ్చాను, ఈ గుడిని బాగు చేయించుకోండి అని. ఒక్కొక్క గురుద్వారాని నేను బాగు చేయించాను. నేను ఎలాంటి లంచం తీసుకోలేదు, అది నాకు నచ్చదన్నాను. ఒక గురువు ఇల్లంటే అలా ఉండకూడదు అన్నాను. వీళ్ళందరూ సర్దార్లని అడిగారు, అలాగే అకాలీదల్ని అడిగారు. భగవంతుడా, ఇది గనక నిజమైనట్టయితే తప్పకుండా వాళ్ళకు శిక్ష పడి తీరుతుంది. భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్పి నన్ను నాశనం చేశారు. ప్రతి ఒక్కరూ అంటున్నారు జగదీష్ టైట్లర్ నాటకాలు ఆడుతున్నారని. నా మనసు విరిగిపోయింది. నన్ను వాళ్ళు నాశనం చేశారు, నా కుటుంబాన్ని దిగజార్చారు. నా కుటుంబమేమీ లోటున్న కుటుంబం కాదు, మేము పూరి గుడిసెల నుంచేమీ రాలేదు. ఇక మా ఇంటి విషయానికొస్తే ఎయిర్ ఇండియా రూట్లో చాలా పెద్ద భవంతిగా ఉండేది. ఇంతకుముందు ఈ టైట్లర్ ఒక అడ్వైజర్గా ఉండేవాడు, ఒక మంచి వెల్ నోన్ పర్సనాలిటీ. మేము కిన్నాట్ ప్లేసెస్ కంతా వెళ్లేవాళ్లం, షాపింగ్ చేయడానికి బకింగ్కి వెళ్లేవాళ్లము. అలాంటి ఒక జీవితాన్ని అనుభవించాము. అంత ఉన్నతమైన వాళ్ళం ఇలాంటి పనికి మళ్ళీ పని చేస్తామా? మాది సిక్కు ఫ్యామిలీ, చాలా గౌరవమైన కుటుంబం. గురువుని గౌరవిస్తాము, ఎంతో మందికి సహాయం చేస్తాం. మీకు విషయం తెలుసా, ఇప్పటికీ నేను 10-15 మంది పిల్లలకు సహాయం కూడా చేస్తూ ఉన్నాను. లెక్కలేనంత మంది పిల్లలకు చదువు కూడా చెప్పిస్తున్నాను. విధవలైన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేస్తున్నాము. గత 35 సంవత్సరాలుగా భర్త పోయిన అమ్మాయిలకు పెళ్లి చేయడం ఆపలేదు. వాళ్లకు నా గురించి ఏం తెలుసు? ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయగలం, మీరు చెప్పిన విషయాన్ని తప్పకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఒకవేళ మీకేదైనా అన్యాయం జరిగిందంటే మీడియా వైపు నుంచైనా సరే భగవంతుడు చూస్తున్నాడు, వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాడు, వదిలిపెట్టాడు, నమ్ముతున్నాను.